పిచ్చిలో పడి బజార్ల వెంట తిరిగే స్థాయికి దిగజార్చారు. నేను నీ దృష్టిలో దుర్మార్గుణ్ణి, నాకు తెలుసు. నేనంటే నీకు చాలా కోపం, అది కూడా నాకు తెలుసు. నన్ను తిట్టు, సరిపోదు అనుకుంటే కొట్టు, అంతేగాని మీ అమ్మని మాత్రం ఏమనుకో. అబ్బబ్బబ్బా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! కట్టుకున్న భర్త కూడా ఇంత ప్రేమ చూపుచుండడేమో మీరు చూపిస్తున్నారు. సమీక్ష, నీకు కళ్ళు లేనందుకు నిజంగానే ఫీల్ అవుతున్నాను. కొన్ని చూడలేనందుకు, నా కళ్ళున్నందుకు బాధపడుతున్నాను. కొన్ని చూడాల్సి వచ్చినందుకు. వస్తాను సమీక్ష. ఓకే. డాడీ, ఏంటి తను అలా మాట్లాడి వెళ్ళిపోతుంది? ఏమనమ్మా, మనసుల్ని చదివే స్థాయికి నేను ఇంకా ఎదగలేదు, అందుకే అర్థం కాలేదు. సరే డాడీ, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే, వెళ్ళమ్మా. సంజయ్ ఎక్కడ అంకుల్? ఈరోజు నన్ను కలుస్తాను అన్నాడు, కలవనే లేదు. ఏదో బిజినెస్ విషయం మాట్లాడాలి అన్నాడు, రానే లేదు. వస్తే ఓసారి ఫోన్ చేయమని చెప్పరా? అమెరికా నుంచి వాడి ఫ్రెండ్ రాహుల్ వచ్చాడంటండి. వాడేదో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాడంట. ఆ మీటింగ్లో ఉన్నానని ఫోన్ చేసి చెప్పాడు. వాడికి ప్రాజెక్ట్కి సంబంధం ఏంటి? ఏ, సొంతంగా వాడు ప్రాజెక్ట్ మొదలు పెట్టకూడదా? మీలాగే వాడు సొంతంగా తన కాళ్ళ మీద తను ఎదగాలని కోరుకుంటున్నాడు. అందులో తప్పేంటి? ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వేన్నీళ్ళు పెట్టేశాను, 5 మినిట్స్లో మరిగిపోతాయి. ఈలోగా కాఫీ తీసుకొస్తాను, ఉండండి. స్నేహ, ఐ లవ్ యూ. కాఫీ తీసుకొస్తాను. స్నేహ, ఏంటండి? సంజయ్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పావు? చెప్పాను కదండి, రాహుల్ని కలవడానికి వెళ్ళాడని. నిజంగా అక్కడికన్నీ చెప్పాడా? అవును. అయినా మీకెందుకు అనుమానం వచ్చింది? అదిగో వాడే వస్తున్నాడు, అడగండి. డాడీ, మీరెప్పుడు వచ్చారు? నేనెప్పుడో వచ్చానులే, కానీ నువ్వు ఇప్పుడే వస్తున్నట్టున్నావు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదండి, వాడు రాహుల్తో. నువ్వు మాట్లాడుకో. నేను అడిగింది నిన్ను కాదు, వీణ్ణి. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను రాహుల్ని కలవడానికి వెళ్ళాను. రాత్రంతా వాడితోనే మీటింగ్లో ఉన్నాను. వాడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, దాని గురించి డిస్కస్ చేశాం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం ఏంటి? నిజమే. కాదు,
నువ్వు రాహుల్ని కలవలేదు, ఇంకెక్కడి నుంచో వస్తున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటండి మీరు? వాడు రాహుల్ని కలవడానికి వెళ్ళానని చెప్తుంటే కాదంటారేంటి? స్నేహ, వీడు పర్లేదు మమ్మీ, నన్ను ఎప్పుడు ఏదోటి అన్నావు. డాడీకి అలవాటే కదా. రేయ్, తెలివిగా తప్పించుకోవాలని చూడకు. ఒక రాత్రంతా ఇంటికి రాలేదంటే నువ్వు ఏం చేసావో ఎక్కడున్నావో నాకు తెలియాలి. నేను చెప్పింది నిజమే డాడీ. నీ మాటలు నేను నమ్మను. నమ్మరా? మీరు నమ్మరా? మీరు నమ్మాలంటే వాడు ఏం చేయాలో చెప్పండి. రే రే, మీ డాడీ నమ్మట్లేదురా? నిజం చెప్పరా? ఎక్కడికెళ్ళావు? చెప్పరా, మాట్లాడు. మమ్మీ మీద ప్రామిస్, నేను చెప్పింది నిజమే. ఇప్పుడైనా నమ్ముతారా? నా మీదే ఒట్టు పెట్టాడు కదండి, ఇకనైనా నమ్మండి. అయినా వాణ్ణెందుకు ఊరికే అనుమానిస్తారు? వాడు లేనప్పుడు ప్రేమ ఉందని చెప్పడం కాదండి, వాడి ముందు ఆ ప్రేమను ప్రదర్శించడం అలవాటు చేసుకోండి. రే, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపో. వెళ్ళరా. ఏంటండి మీరు ఇంకా నమ్మట్లేదా? వాడు మన పిల్లాడండి, వాడు మనకెందుకు అబద్ధం చెప్తాడు? వెళ్ళండి, వెళ్ళి మీరు స్నానం చేసిరండి. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏమండి, ఇలా అయిందానికి కాందానికి వాడిని అనుమానించి అవమానించకండి. నేనంటే వాడికి ఎంత ప్రేమో మీకు తెలుసుగా. నా మీదే ఒట్టు పెట్టాడంటే అర్థం చేసుకోండి. వెళ్ళండి. ఏంటి డాడీ అంత కరెక్ట్గా పట్టుకున్నాడు? అక్కడికేదో నన్ను ఆయన చూసినట్టు అంత పర్ఫెక్ట్గా ఎలా పట్టుకున్నాడు? రేయ్, మీ అమ్మ చనిపోయే నాటికి నీకు కనీసం ఏడాది కూడా నిండలేదురా. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీకు అమ్మంటే స్నేహేరా. రేయ్, అమ్మంటే కనిపించని దేవుడికి మరో అవతారం అంటారు. ఆయన అందరి దగ్గర ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు. కానీ నీకు ఆ దేవతే అమ్మగా దొరికిందిరా. నువ్వు ఎక్కడికెళ్ళావో నాకు తెలుసు, కానీ నువ్వు అబద్ధం చెప్పావు. అది ఎంతటి అబద్ధం అంటే దాన్ని నమ్మించడానికి ఆ దేవత మీద ఒట్టు కూడా వేశావు. నిజం డాడీ, నేను చెప్పింది నిజం. నువ్వు రాహుల్ని కలవటానికి వెళ్ళాను అని చెప్పావు. కానీ రాహులే రాత్రి నీకోసం ఫోన్ చేశాడ్రా. అంటే అది వద్దు, నన్ను ఇంకా మభ్యపెట్టాలని చూడొద్దు. నువ్వు అమ్మాయితో కలిసి మాట్లాడటం నేను చూశానురా. చూశాను.
నీ దురదృష్టం ఏంటి అంటే నేను ఆ టైంలో జాగింగ్ అటు వస్తాను అని నీకు తెలీదు. ఇప్పుడు చెప్పరా, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? అది డాడీ నేను వద్దు వద్దు, ఇంకొక అబద్ధం చెప్పాలని చూడొద్దు. ఇంకోసారి ఆ అబద్ధాన్ని నిజం చేయాలి అంటే ఒట్టు వేయడానికి నువ్వు చెప్తుంది అబద్ధమని నీ మనసుకు తెలిసి కూడా మీ అమ్మ మీద ఒట్టేశావు. రై, ఒక తల్లిని నీకు తెలియక పోగొట్టుకున్నావు. ఈ అమ్మని తెలిసి పోగొట్టుకోకురా. ఎందుకంటే ఇంత మంచి అమ్మ నీకు ఏ జన్మలోనూ దొరకదురా, దొరకదు. రై, నీ వయసు తప్పుని గొప్పగా చూపిస్తుంది. నా వయసు ఆ తప్పుని హెచ్చరిస్తుంది. ఈ సంఘర్షణ ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉంటూనే ఉంటుంది. కానీ ఆ గొడవల మధ్యకి ప్రేమ తప్ప మరొకటి పంచలేని అమ్మని అడ్డం పెట్టుకొని ఒట్లు పెట్టి చంపకురా, చంపకు. రేయ్, నిజంగా నీ కన్న తల్లి బతుకున్నా ఈ అమ్మంత గొప్పగా నిన్ను చూసుకునేది కాదురా. కాదు, అలాంటి అమ్మనే దయచేసి పోగొట్టుకోకు. రేయ్ సంజయ్, ఆస్తులు లేనివాణ్ణి బికారి అంటారు, అమ్మ లేనివాణ్ణి అనాథ అంటారు. నిన్ను అనాథం చేయటం ఇష్టం లేక నీ మీద ఆ ముద్ర పడకూడదు అని తన మాతృత్వాన్నే త్యాగం చేసిన గొప్ప తల్లిరా తను. తన మీద ఒట్టు పెట్టి నిజంగా చాలా పెద్ద తప్పు చేశావు. ఆగు. ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఇదే మాట నేను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్పావో గుర్తుందా మమ్మీ? గుడికి అని. అదే గుడికి నేను వెళ్ళొస్తున్నానని సరిపెట్టుకో. ఉషా, నువ్వెక్కడికెళ్ళావో నాకు తెలుసు. ఎందుకు వాళ్ళ ఇంటికెళ్ళావు? నేను వెళ్ళలేదు. వెళ్ళావు. ఎవరు చెప్పారు? రఘునే ఫోన్ చేసి. ఆగిపోయావే? చెప్పు మమ్మీ. చూసావా, మీ ఇద్దరి మధ్య ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉందని ఒప్పుకున్నావు. ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉన్నాయో అవి చెప్పు. ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు? నేనేం చేశానని? ఏం చేయలేదో. నేనే పాపం చేయలేదు. అనవసరంగా నువ్వేవేవో ఊహించుకుని నానా గందరగోళం చేస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వాగావే, అదంతా అమ్మాయి వినుంటే ఏమయ్యేది? ఓ, అంటే ఇప్పుడు నీ బాధంతా ఆ అమ్మాయికి ఎక్కడ తెలిసిపోతుందో అని, అంతేనా? ఇక్కడ నాకు తెలిసిపోయినా నీకు పర్వాలేదు. నా దృష్టిలో నువ్వేవైపోయినా నీకు పర్వాలేదు. కానీ ఆయన మాత్రం తన కూతురు దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి కదూ? పాపమే, ఆ అమ్మాయికి కళ్ళు కూడా లేవు. అందుకే పాపాన్ని చూడలేకపోయింది ఆ అదృష్టవంతురాలు. ఎందుకే నన్ను ఎలా హింసిస్తున్నావు? నేనేం పాపం చేశానని? దీనికంటే నన్ను చంపే, పీడ వదిలిపోతుంది. నేనా? నేనెందుకు చంపుతాను మమ్మీ? తల్లిని చంపేంత దుర్మార్గిరాల్లా నేను? చెప్పు. అయినా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కానీ నేను వెళ్ళింది ఆయన ఏదో అనడానికి కాదు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు అని చెప్పడానికి.
చూడు ఉషా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఏదేదో చేసేస్తున్నావు. అసలు అతనెవరో నీకు తెలిస్తే నువ్విలా మాట్లాడు. సరే, ఎవరో చెప్పు. అది ఆగిపోయావే, చెప్పు. ఆలోచిస్తున్నావా? ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏమో, ఆయనే నా తండ్రి అని చెప్పినా చెప్తావేమో. నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. మీకు నా గురించి ఆలోచన లేకపోయినా నాకు ఆ సమీక్ష మీద కొంచెం జాలుంది. అందుకే ఏం చెప్పకుండానే వచ్చాను. ఏంటి సార్, వచ్చి రాగానే కంప్యూటర్ మీద పడ్డారు? మీరు లేనప్పుడు నా కొడుకు ఆఫీసు బాగా చూసుకుంటున్నాడా లేదానా? హాయ్ బాబోయ్, కంటి చూపుతో కాల్ చేసేలా చూపేంటండి. కాఫీ తాగండి. ఏంటి ఈ సూట్ కేసు ఇలాగే ఉంచేశారు? నేను ఇక్కడుండి సూట్ కేసు చదివితే మీకేం డిస్టర్బెన్స్ లేదు కదా? ఇలా అడిగితేనే డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతాను. ఈ వాచ్ ఏంటండి ఇక్కడే ఉంది? ఇది వాడి కోసం తెచ్చిన గిఫ్ట్ కదా. ఇంత కాస్ట్లీ వాచ్ తెచ్చి వాడికి ఇవ్వకుండా మీ దగ్గరే పెట్టుకున్నారేంటి? ఏం లేదులే, అది అక్కడే ఉంచు. ఎందుకుంచాలి? అయినా మీ పద్ధతే నాకు అర్థం కావట్లేదు. కాసేపు వాడి మీద ప్రేమ చూపిస్తారు, అంతలోనే దాచుకుంటారు. ఎందుకు? చెప్పండి, ఎందుకు వాడి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇవ్వకుండా దాచుకున్నారు? ఇవ్వటానికి తీసుకొచ్చాను, కానీ ఇవ్వాలనిపించలేదు. ఏవైందండి? ఎందుకిలా చేస్తున్నారు? మీరు నవ్వుతూ మాట్లాడితేనే పిచ్చేదో పొంగిపోతాడండి. వాణ్ణెందుకండి ఇలా ఏడిపిస్తున్నారు? వాడు చేసిన పాపమేంటో చెప్పండి. ఏం తప్పు చేశాడని వాణ్ణిలా సాధిస్తున్నారు? సాధించడం లేదు. ఏం లేదు స్నేహ, వదిలే. మీరు విసుక్కున్నా సరే నేను వదలనండి. ఎందుకు ఎందుకు వాణ్ణలా ఏడిపిస్తారు? నేనా వాణ్ణి ఏడిపిస్తుంది? లేకపోతే వాడా? తప్పు చేసినా కడుపులో దాచుకోవాల్సిన తల్లిదండ్రులమండి మనం. మనమే వాడిని పరాయి మనిషిని చేస్తే ఎలా? అందుకేగా వాడి తప్పుల్ని చాలా కడుపులోనే దాచుకున్నావు. వాడు తాగినా, కన్నతల్లికి తద్దినం పెట్టకపోయినా బాగానే వెనకేసుకొచ్చావుగా. చిన్నప్పుడు వాడు చేసిన అల్లరిని చూసి ఆనందించాం. ఇప్పుడు వాడిని అసహించుకోమంటారా? అలా చేస్తే నేను అమ్మనెలా అవుతానండి? అప్పుడు అమాయకత్వం కాబట్టి ఆనందించాం. కానీ ఈ రోజుకి వాడు నా దృష్టిలో అంతే. ఇవ్వండి. మీ చేత్తో ఇస్తే పిచ్చి సన్నాసి చాలా ఆనందిస్తాడు. ప్లీజ్, నా కోసం వెళ్ళరా? నన్ను ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు. సంజయ్. డాడీ, పర్లేదు, కూర్చో.
ఏంటి డాడీ, ఎందుకు అలా చూస్తున్నారు? ఏదైనా తిట్టాలి అనుకుంటే తిట్టేయండి, అంతేగాని అలా చూడకండి. ఎరా, నిన్ను తిట్టడమే నా పని అనుకున్నావా? అంతే కదా డాడీ, నేనేం చేసినా మీ దృష్టిలో తప్పే. రేయ్, నువ్వు ఏం చేసినా తప్పని నేను అనడం లేదురా. నువ్వు ఏది చేసినా తప్పుదారిలో నడవుకో అని అంటున్నాను. సరేగాని ఒకసారి చేయి చెప్పు. ఎందుకు డాడీ? చెప్పింది చెయ్యి. ఏంటి డాడీ ఇది? నీకు టైం విలువ తెలియచెప్పేది. అంటే వాచా? ఎస్, చాలా కాస్ట్లీది. థ్యాంక్స్ డాడీ. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదే మీ అమ్మకి రాహుల్ని కలిసొస్తానని రాత్రంతా ఒక అమ్మాయితో గడిపావే, ఆ అమ్మాయి.